బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఇప్పుడు నేను చూపిస్తాను నా శక్తి సామర్థ్యాలు ఏమిటో. స్టూడెంట్స్ అందరూ లేచి నిలబడండి. టైగర్ చాంగ్, నువ్వింకా ప్రాక్టీస్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అరే పెద్దన్నయ్య, నరేష్ గారి ఇల్లు ఎక్కడుంది? అదిగో అక్కడుంది. మీరు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యరా? పని చేయాలనుకుంటే సరిగ్గా చెయ్యండి, లేకపోతే వెళ్ళిపోండి. చూడండి అంతా మురిగ్గా అశుభ్రంగా ఎలా ఉందో. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? డోంట్ చేయొద్దు, డోంట్ చేయొద్దు. మాట వరుస కంటే అలా నిలబడిపోయారే. ఇక వెళ్ళండి, వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేయండి. ఎక్స్క్యూజ్ మీ. చూడండి, ఏంటి మీరు ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? ఏం పని మీద వచ్చారు? ఇంతకీ ఇంగ్లీష్ లో ఏమంటారు? వైకమ్, వైకమ్. మేము మాస్టర్ హిమ్ నరేషన్ కలుసుకోవడానికి వచ్చాం. ఇతని పేరు మోటు. తను ఆయన దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? ఎవరి కోసం నేర్చుకోవాలి? మాస్టర్ హిమ్ నరేష్ ఎవరిని కలుసుకోరు, ఎవరికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించరు. వెళ్ళిపోండి, తిరిగి వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళండి. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయడానికి అసలు నువ్వెవరివి? మేము మాస్టర్ హిమ్ నరేష్ తో మాట్లాడాల్సిందే. నన్నే ఎవరని అడుగుతావా? అరే నా పేరు ముక్రి, అంటే హిమాలయాలకి రాజుని. నా అనుమతి లేకుండా ఇక్కడ కాకి కూడా వాలలేదు. ఇంతకీ దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? మర్యాదగా డోంట్ మూవ్, మర్యాదగా డోంట్ మూవ్, డోంట్ మూవ్. అరే ఇప్పుడు ఏం చేద్దాం? పదండి, ముందు కడుపు నింపుకునే పని చూద్దాం. చాలా ఆకలిస్తోంది. ఇప్పుడు నీకు కడుపు గుర్తొచ్చిందా? ముందు మనం ఏ పని మీద వచ్చామో ఆ సంగతి చూద్దాం. నోరు ముయ్. సువాసన, సువాసన. సువాసన. ఓ హాయ్, నాకు కాస్త ఆకలిస్తుంది. లకైతు ఇప్పుడు వీడు వెళ్ళి అందరికీ చెప్తాడు. వాళ్ళు భూతాన్ని వెతుక్కుంటూ రాకముందే మనం వెళ్ళిపోదాం, పదండి.
మనం ఇక్కడి నుంచి పారిపోవడానికి వీల్లేదు. మనం ఇక్కడే ఉండి ఏదో విధంగా మాస్టర్ హిన్నరేష్ గారిని కలుసుకుని మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి ఆయన ఎలాగైనా సరే ఒప్పించాలి. ఐడియా సర్జీ. ఇప్పుడు మనం అందరం భూతాలుగా మారిపోయి వాళ్ళందరినీ భయపడి పారిపోయేలా చేసి వాళ్ళ స్థానంలో మనం పనివాళ్లుగా చేరితే, అలా చేశామంటే మనం ఇక్కడే ఉండి మాస్టర్ హిమ్నరేష్ గారిని కలిసి ఆయన్ని ఒప్పించడానికి అవకాశం వస్తుంది. కానీ భూతాలుగా మారడం ఎలా సాధ్యమవుతుంది? ఏదో ఒక పనివాడు భయపడి పారిపోయాడు, అలాగని అందరూ పనివాళ్ళు భయపడి పారిపోతారని అనుకోవడానికి వీల్లేదు. మనం భూతాలుగా మారిపోతే నిజంగానే భూతాల్లా ఉండాలి. భూతాల్లాగే మనం కూడా ఆకాశంలో ఎగరాలి. అప్పుడే అందరూ భయపడి పారిపోతారు. కానీ మనం పైకి ఎలా ఎగరగలం? ఓయ్, అది చాలా సులభమైన విషయం మిత్రమా. నా దగ్గర ఉన్న ఫ్లయింగ్ హెల్మెట్ ఇంకా ఫ్లయింగ్ షూస్ ఇంకెందుకు మనకు వస్తాయి? మంచి దేవుడు. అరే, నీ దగ్గర ఫ్లయింగ్ హెల్మెట్ ఉంటే ఇన్ని వేల కిలోమీటర్లు ఎందుకు నడిపించావు? కాళ్ళు విరిగిపోయేలాగా ఇన్ని మెట్లు ఎందుకు ఎక్కించావు? చెప్పు. సారీ మిత్రమా, సారీ. నేను ఆ విషయం మర్చిపోయాను. రండి, త్వరగా మీ ఇద్దరిని నేను భూతాలుగా మార్చేస్తాను. నల్ల రంగులో ఉన్న ఈ ఫ్లయింగ్ హెల్మెట్స్ రాత్రిపూట వాళ్ళకి అస్సలు కనిపించవు. అందుకనే మీరు వాళ్ళకి ఎగురుతున్నట్టుగా కనిపిస్తారు. అరే సాహెబ్, భూతాలు గీతాలు ఇప్పుడెక్కడున్నాయి? నువ్వు భ్రమపడుతున్నావు అంతే. ఈ కాలంలో భూతాలు ఎక్కడున్నాయి? అతను అలా చూడు, అక్కడ నలుగురున్నారు. ఇటువైపు ఉన్న ఇద్దరు మనుషుల్ని నేను ఆరగిస్తాను. అయితే ఆ ఇద్దరిని నన్ను తినమంటావా? హే, మీరందరూ త్వరగా స్నానాలు చేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు రండి. మర్యాదగా వెనక్కి రండి. మా భూతాలకి ఒక అలవాటు ఉంది. మేం మనసు పడ్డాక మీరు తప్పించుకుని వెళ్ళలేరు. వెనక్కి రండి, మాకు ఆకలేస్తుంది. ఇది మా డిన్నర్ టైం. మీరు అలా పిలిస్తే మేము వచ్చేస్తావా? డిన్నర్ కు అందకపోతే ఏమిటి? రేపొద్దునే తిరిగి వస్తారు కదా, అప్పుడు బ్రేక్ఫాస్ట్ లో తింటాములే. మళ్ళీ మేము వెనక్కి తిరిగి వచ్చినప్పుడు కదా. మేము బ్రేక్ఫాస్ట్ కి రాము, లంచ్ కి రాము. బాయ్. పదండి, ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళి భోజనం చేద్దాం. రేపు ఉదయాన్నే వెళ్ళి ముక్రీ గారిని నౌకరీ కావాలని అడుగుదాం. ఉన్నట్టుండి ఈ నౌకరు వెధవలంతా ఏమైపోయారు? ఇంట్లో పనంతా నేనే చేయాల్సి వస్తోంది. మీ వల్ల ఇక్కడ నౌకర్లు ఎవరు ఉండడం లేదు. ఉన్న వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టి పారిపోయేలా చేస్తున్నారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. అరే, నిన్న వెళ్ళిపోమన్నాను కదా, మళ్ళీ ఈ రోజు వస్తారా? వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళలేదంటే కొట్టి కొట్టి తరిమి కొడతాను. ఇంగ్లీష్ లో ఏమంటారు? బీట్ చేసి తరుముతాను. మేము హిమ్ నరేష్ గారిని కలవకుండా ఇక్కడి నుంచి వెళ్ళాం. ఏ శక్తి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించలేదు. మాస్టర్ హిమ్ నరేష్, మాస్టర్ హిమ్ నరేష్.
ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. మాకు జరిగిన అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మర్యాదగా నవ్వడం ఆపే, లేదంటే ఔ, ఔ, ఔ. No! మోటు మోటు చాలు ఆపు. మోటు ఇక చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. ఇక వాటిని ఒప్పుకో. ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. నా పురుపురి నగరం పరువు కోసం నా శరీరంలో ప్రాణాలున్నంత వరకు పోరాడుతాను. ఫుర్ఫురి నగర ప్రజలారా, గుర్తుంచుకోండి, నేను చెప్పడం లేదు, ప్రజలే ఒప్పుకుంటున్నారు. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. టైగర్ చాంగ్, టైగర్ చాంగ్, నేను నీతో పోరాడలేక ఓడిపోయానని మాత్రం అనుకోకు, లేదంటే శక్తి లేదనుకోకు. నేను ఎందుకు ఓడిపోయాను అంటే నాకు మార్షల్ ఆర్ట్స్ రావు గనక. కానీ నేను ఈ క్షణం అందరి ముందు నీతో సవాలు చేస్తున్నాను. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నీ ఇంటికొచ్చి నీ గుమ్మ ముందే నిన్ను ఓడిస్తాను. ఓకే? నేను నీ సవాలుకు ఒప్పుకుంటున్నాను. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. టైగర్ చాంగ్, టైగర్ చాంగ్, ఈ రోజు నువ్వు నన్ను చాలా ఎక్కువగా కొట్టావు, కానీ నేను నిన్ను కొట్టింది 4-5 దెబ్బలైనా చాలా గట్టిగా కొట్టాను కదా. నీ కళ్ళనొక్కసారి చూసుకో, చూసుకో, చాలా అందంగా ఉన్నాయి కదా. మోటు, నువ్వింత పెద్ద సవాలు ఎందుకు చేశావు? నీకు బాగా తెలుసు కదా నువ్వు అతన్ని ఎప్పటికీ ఓడించలేవు అని. మోటు ఎవరినైనా ఓడించగలడు. అభినందనలు మోటు, నువ్వు ఈ పోటీలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రజల మనసు దోచేసుకున్నావు. నువ్వు సాధించావు, నువ్వు గొప్పవాడివని నిరూపించుకున్నావు. మోటు, నీకు ఆత్మస్థైర్యం ఉంటే, నీలో ఫైటింగ్ స్పిరిట్ ఉంటే, అవే నిన్ను ఎంతో గొప్ప మార్షల్ ఆర్ట్ ఫైటర్గా తీర్చిదిద్దుతాయి.
అప్పుడు నువ్వు టైగర్ చాంగ్ను కూడా ఓడించగలుగుతావు. సార్ మీరు నాకేమైనా మార్షల్ ఆర్ట్స్ నేర్పించగలరా? టైగర్ చాంగ్ను ఓడించాలంటే నువ్వు అతని కోచ్ దగ్గరికే వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. టైగర్ చాంగ్కు ఆ విద్యలు నేర్పించిన వారు ఎంతో గొప్పవారు. ఆయన మాస్టర్ హిమ్ నరేష్. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఆయన ఎవరికి ఏమీ నేర్పించడం లేదు. కానీ నువ్వు గనక అతన్ని రాజీకి తీసుకురాగలిగితే నువ్వు టైగర్ చాంగ్ని ఖచ్చితంగా ఓడించగలుగుతావు. ఆయన ఎక్కడుంటారో చెప్పండి, మేమందరం మోటుని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళి మోటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంలో సహాయం చేస్తాం. ఎస్, త్వరగా చెప్పండి. ఆ మాస్టర్ హిమ్ నరేష్ ఎక్కడున్నారు? మేమందరం మోటుతో పాటు వెళ్తాం. మాస్టర్ హిమ్ నరేష్ గారి స్కూలు హిమాలయ పర్వతాల పైభాగాన్న హిన్ గ్రామంలో ఉంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత టైగర్తో పోరాడడానికి మీరు ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. టైగర్ గ్రామమైన కాల్ గ్రామం కూడా హిన్ గ్రామానికి పక్కనే రెండో పర్వతంలో ఉంది. మొదలు అయితే పదండి, హిన్ గ్రామానికి వెళ్ళటానికి సిద్ధపడదాం. చూడండి, అదిగో అక్కడుంది హిన్ గ్రామం. కానీ అక్కడికి బస్సులేమీ వెళ్ళవు, కాలినడకనే వెళ్ళాలి. రండి సార్, రండి, తీసుకోండి. ఇదిగో ఈ దుస్తులు తీసుకోండి. గుమ్మడికాయ చాలా బాగుంటుంది. ఇక్కడ మేమేమి కొనడానికి రాలేదు, ఇక్కడ మేమేమి కొనం. మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. మాకు ఒకే ఒక విషయం చెప్పండి, మాస్టర్ హిమ్ నరేష్ స్కూలు ఆ కొండపైనే ఉందా? అవునండి, అదిగో అది అక్కడే ఉంది. ఆ పెద్ద ఆయన చెప్పాడు కదా, మాస్టర్ హిమ్ నరేష్ గారి గ్రామం పక్కనే మరో కొండపైన టైగర్ చాంగ్ గ్రామం ఉందని. బహుశా అదే టైగర్ చాంగ్ గ్రామం అయి ఉంటుంది. అది కాల్ గ్రామం, డింగ్ బ్యాంగ్ గ్రామం. టైగర్ చాంగ్ అక్కడ పనిచేస్తుంటాడంతే. ఇంతకీ ఈ డింగ్ బ్యాంగ్ ఎవరు? శాంతించండి, శాంతించండి, సర్దార్ డింగ్ బ్యాంగ్ గారు వచ్చేస్తున్నారు. ఎలా ఉన్నావు
హలో టైగర్ చాంగ్, ఎంతవరకు సాధించావు? ఈ ప్రపంచాన్ని గెలిచి కుప్పిట్లో పెట్టుకుంటానన్నావుగా. మాస్టర్ డింగ్ బ్యాంగ్, నా ప్రయత్నం పూర్తిగా ఫలించింది. ఎవ్వరూ నాకు ఎదురు నిలవలేకపోయారు. ఇప్పుడు నాకు విషయం పూర్తిగా అర్థమైంది. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగ్ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నువ్వు ఈ ప్రపంచమంతటా నా స్కూల్ పేరుని మారు మోగిపోయేలా చేశావు. ఎక్కడో దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వస్తారు. ఇప్పుడు మరో విషయం తెలుసుకుందాం. నీలో ఇంతకు ముందున్న దమ్ము సత్తా ఉన్నాయా లేవా? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గొప్ప వీరుల్లా వెళ్ళేవు కదా, చూపించు. భయపడకు, అది తీసుకో. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.